హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ వండుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముందుగా మటను, ఉప్పు, కారం, కొంచెం మెంతు పొడి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు, నూనె ఇవన్నీ దగ్గర పెట్టేసుకోండి. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం. కూరకు సరిపోను. నేనైతే 1/2 kg మటన్ వండుతున్నాను, అందుకే ఈ ఆయిల్ వేసాను. జీలకర్ర వేసాము. జీలకర్ర వేగింది. ఉల్లిపాయలు వేసేద్దాం. పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి. ఇందులోనే పసుపు కూడా వేస్తున్నాం. ఒక 1/2 స్పూన్ వేసాం పసుపు. ఇప్పుడు మెంతు పొడి ఒక 1/2 స్పూన్ వేసాము. మెంతు పొడి వేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేయండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాయి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నారు. కొంచెం ఉప్పు వేస్తున్నా. రాళ్ళు ఉప్పు వేసాము, అదైతే బాగుంటుందని. మీ దగ్గర రాళ్ళు ఉప్పు లేకపోతే మెత్తటి ఉప్పు అయినా వేసుకోండి. ఉప్పు వేస్తే టమాటాలు కూడా తొందరగా మగ్గుతాయి. అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 kgకి 1.5 స్పూన్ వరకు వేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా నూరు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది. పచ్చి వాసన పోయే వరకు వేపాలి. టమాటాలు అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేగింది. ఇప్పుడు మటన్ వేసేద్దాం. నూనెలో కొంచెం కూర వేపుకోవాలి మటను. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేమైతే ఒక 4 చిన్న స్పూన్లతో 4 స్పూన్లు వేసాము. ఉప్పు ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం వేద్దాము. మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు బాగా కలిపి నూనెలో కొంచెం సేపు కూర మగ్గించుకోవాలి. నీసు వాసన వస్తుంది లేకపోతే. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇంకా కొంచెం మగ్గాలి కూర. నూనె బాగా పైకి తేలింది చూసారా. ఇప్పుడు వాటర్ వేసేద్దాం. కూర బాగా మగ్గిపోయింది.
మీకు గ్రేవీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. మేమైతే ఒక 1/2 లీటర్ వాటర్ వేసాము. బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. కూర ఉడుకుతుంది. మీరు ఇలాగే కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. మటన్ వేసి కొంచెం వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి విజిల్స్ పెట్టుకుంటే ఒక 4-5 విజిల్స్ మెత్తగా ఉడికిపోద్ది. కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాము. ఇలా గిన్నెలో వండుకుంటేనే రుచి బాగుంటుందట మా అమ్మగారు చెప్తున్నారు. ఇలాగో ట్రై చేయండి. ముక్క అంతా ఉడికిపోయింది కూర అంతా. ఇప్పుడు గరం మసాలా వేస్తాను. గరం మసాలా వేసి కలిపి ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. నాకైతే కొంచెం ముదురు కూర అని చెప్పేసి మేము గిన్నెలోంచి తీసి కుక్కర్లో పెట్టాము. కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ రానిచ్చాము. ఇప్పుడు ముక్క బాగా ఉడికిపోయింది. మసాలా వేసాక కొంతసేపు మగ్గాలి కూర. కూర ఉడికిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసాం. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు. కొత్తిమీర ఉంటే వేసుకోండి. కొత్తిమీర వేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది కదా.